అండి నమస్తే అందరికీ. ఈరోజు నేను క్యాబేజీ ఆవ పుల్ల పెట్టిన కూర చేసుకుంటున్నానండి. సింపుల్గా ఇది ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా క్యాబేజీని ఈ విధంగా సన్నగా తరుక్కోవాలండి. తరుక్కొని ఉప్పు పసుపు వేసి ఇప్పుడు కుక్కర్ పెట్టేస్తాను. ఇది 2 విజిల్లు 3 విజిల్లు వేయించాక తీసుకొని అప్పుడు కూరకి పోపు పెట్టుకుంటాను. అంత ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. ముందుగా దీన్ని కుక్కర్ పెట్టేస్తాను. 2-3 విజిల్స్ వేయించుకోవాలండి. ఇప్పుడు కూరకి పోపు పెట్టుకుంటున్నానండి. ముందుగా మూకుట్లో కొంచెం 1 చెంచా వరకు నూనె వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మినపగుళ్ళు, ఎండుమిరపకాయి, ఇంకా ఇంగువ, ఇంగు కూడా వేసుకొని పోపు ఎర్రగా వేయించుకోవాలండి. ఈ కూరకి ఎక్కువ నూనె పట్టదండి. జనరల్గా కూరలు వండుకుంటే ఎక్కువ నూనె అవసరం పడదు. అంటే డైట్ చేసే వాళ్ళు కూడా చక్కగా ఈ కూర చేసుకొని తినచ్చు. పోపు బాగా వేగిపోయాక ఉడికిన కూరని కూడా ఇందులో వేసుకోవాలండి. వేగిపోయింది. ఇప్పుడు ఉడికించుకున్న కూరని పోపులో వేసుకున్నానండి. ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు చిక్కగా మగ్గు తీసుకొని ఆ మగ్గు కూడా వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఈ క్యాబేజీయే కాదండి, గోరుచిక్కుడు, ఇంకా ఆనపకాయ అదే సొరకాయ కూడా చేసుకోవచ్చండి కూరలు. ఈ విధంగా క్యాబేజీ, గోరుచిక్కుడు, ఆనపకాయ కూడా ఈ పుల్ల ఆవా పెట్టి చేసుకోవచ్చు. ఆవా ఇలాగా ఆడి పెట్టుకుంటానండి నేను. దీంట్లో ఏంటేంటి వేసానంటే 1 చెంచాడు బియ్యపిండి, చెంచాడు నువ్వులు, ఎండుమిరపకాయలు, 1/2 స్పూన్ వరకు ఆవాలు, ఇంగువ వేసి ఇలాగ పొడిలా కొట్టుకొని పెట్టుకుంటాను. ఇది కూరల్లోని పులుసుల్లోని వాడుకుంటానండి. ఆవు పులుసులు పెట్టుకున్నప్పుడు కూడా దీంట్లో కొంచెం ఈ పొడి తీసుకొని నీళ్లు కలుపుకొని పులుసులో పెట్టుకోవడమే. ఇప్పుడు నేను కూరలో వేస్తున్నాను కొంచెం ఈ ఆవ వేసి అంతా బాగా కలుపుకుంటే మన క్యాబేజీ పుల్ల ఆవా కూర రెడీ అయినట్టే. క్యాబేజీ పుల్ల ఆవా పెట్టిన కూర రెడీ అయిందండి. ఈ చిన్న షాట్ నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పనసపొట్టు కూడా ఈ విధంగా చేసుకోవచ్చండి. ఇంకా పనసపొట్టు కూరలో చిన్నుడియాలు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.